తక్కువ నీళ్ళతోటి మనం పంట తీసుకోవచ్చు. తక్కువ నీళ్ళతో పంట తీసుకునొచ్చు. ఈ భూములు ఉన్నాయా ఈ వరికి తప్ప వేరే పనికి రాదన్నమాట. ది ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్. ఓకే, ఏమవుతుందంటే ఇప్పుడు సొంత భూములు ఉన్నాయనుకో అన్న, మనం పంట మార్పిడి చేయొచ్చు. ఇప్పుడు నేను చేను వేసుకున్నామంటే ఎన్ని సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు అవుతుంది. దాంట్లో నేను కందులు వేసినాను అనుకో, దాన్ని కవులకు కూడా సరిపోవు పైసలు, అడిగే పోతుంది అవి. ఇప్పుడు నేను చేను కవులు కట్టియాలా, చేను కవులు ఫస్ట్ చేను కవులు కట్టియాలి, మళ్ళీ రైతు బంధు వస్తుంది. వాడు ఇంక వ్యవసాయం ఎందుకు చేస్తాడే, మంచిగా తిని కారు కొనుక్కొని కాళ్ళ తిరుగుతాడు. పని చేయాల. పేదవాళ్ళు ఉంటారా, సర్వే చేయించి పూర్వ పేదలు ఎవరో ఇల్లు కట్టియడం, మన సర్వే చేయించి ఎంఆర్ఓ వాళ్ళని పెట్టి సర్వే చేయించి పూర్వ ఎవరికి నిజంగానే పేదోళ్ళ లేకపోతే నిజంగానే కాదా ఇంత. ఓకే, అట్లా చేపిస్తే వర్క్ పర్ఫెక్ట్ వర్క్ ఉంటుంది. సో ఎంత వచ్చిందన్న ఖర్చు కూలోళ్ళకి గుత్తకి? ఘోరంగా ఉందిలే. ఎకరాకి వచ్చి 5,500 మన గుత్తకి ఇవ్వడం. ఒక ఎకరా 10 ఎకరాలు అంటే 50. ఓకే, 50 ట్రాక్టర్కి అలాగా. అంటే గుత్తకే మనకి ఇప్పుడు 10 ఎకరాలు అంటారు కాబట్టి ఒక 70,000 దాకా ఈజీగా అయ్యింది. సంచితోటి అండ్ దిస్ ఈస్ ద థింగ్. అక్కడ కొట్టేసాం. ఓకే, ఇక్కడ మందు చల్లినాం. ఓకే, అక్కడ మందు చల్లుతాం కదా, అప్పుడు ఇటు కొడతాం. Hey guys, hi, hello, welcome back to our channel Mr. Agrico and how are you all? అందరు బాగానే ఉన్నారు కదా? సో వెల్కమ్ టు ద ఎపిసోడ్ 3, that is Raw Boys with the host farmer at village రాఘవాపూర్. మా చుట్టూ ఇంకా చూస్తున్నారు కదా. సో దీస్ ఆర్ ద ప్యాడీ ఫీల్డ్స్. ఇక్కడ వరి నాట్లు వేసుకున్నారు అరౌండ్ 20-25 days. సో అప్రాక్సిమేట్లీ 1 month అని మనం అనుకోవచ్చు. దట్ ఈస్ ద సీన్. అండ్ ఇక్కడ మాకు ఒక హౌస్ ఫార్మర్ ఉన్నారు, అక్కడ అన్న దగ్గరికి వెళ్తున్నాం మేము. సో లెట్ మీ షో యూ. ఇక్కడ ఇరిగేషన్ ఏంటి అని అంటే, ఇక్కడనే ఒక చిన్న చెరువు ఉంది విలేజ్కి వాటర్ సోర్స్ కోసం. అక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి. అండ్ నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ రాజు పోతున్నాము. సో సీన్ ఏంటి అని అంటే, వాటర్ ఉండడం వల్ల మనం చెప్పులు వేసుకొని కాళ్ళు పెట్టలేం కాబట్టి హ్యావింగ్ ఫన్ విత్ దిస్. అండ్ అన్న దగ్గరికి వెళ్తున్నాం. అన్న ఏంటంటే యూరియానో ఏదో వేస్తున్నాడు, ఫర్టిలైజర్ వేస్తున్నారు. సో ఈ గడ్డి చాలా మంచిది ఆవులకి, కొంచెం సాల్టీ ఉంటుంది. సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఆవులు బర్రెలు కానీ ఆ వరాల పుట్టి ఉండే గడ్డిని బాగా లైక్ చేస్తాయి అన్నమాట తినడానికి. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అని, కాళ్ళు పెడితే దిగిపోతుంది. దట్ ఈస్ ద థింగ్. అండ్ కెన్ సీ దట్ వాటర్ ఫ్లో ఇక్కడ. అండ్ ఎటు చూసినా వరి పొలాలే ఉన్నాయి కదా. అండ్ దెన్ కమింగ్ టు అక్కడ మెయిన్ రోడ్ సైడ్కి మనకి ఏంటి అని అంటే పత్తి అండ్ కందులు, రెడ్ గ్రామ్ అండ్ కాటన్ ఉన్నాయి. పోదాం పద. సో దిస్ ఈస్ ద సీన్. జాగ్రత్త రీ వన్స్ అగైన్. సో ఇలా వెళ్ళిపోతూ ఉండాలి. ఇంకా వరాల పొంటి అంటారు కదా, లైక్ దాట్. అక్కడ అన్న ఫర్టిలైజర్ చల్లుతున్నాడు, అంటే బ్రాడ్కాస్టింగ్ మెథడ్. లెట్ మీ షో యూ. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. సో విల్ హ్యావ్ ఫన్. చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు. బట్ గోయింగ్ టు అప్లోడ్ లాట్స్ ఆఫ్ వీడియోస్ అండ్ అవర్ ఎక్స్పీరియన్స్. వాచ్ దిగిపోతుంది లోపలికి. సో మస్ట్ బి ఎక్స్పీరియన్స్డ్, లైక్ దాట్ ఇట్ విల్ బీ హ్యావింగ్.
అండ్ లెట్స్ హ్యావ్ ఫన్. సో అన్న వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ హోస్ట్. అన్న పేరు గోపాల్. అండ్ ఇక్కడ నుంచి ఏరియా మొత్తం అన్ననే, అంటే హైడ్ ల్యాండ్ అంటారు కదా. సో పర్ ఎక్కర్ 5,000 to 5,500 600 అట్లా తీసుకుంటారంట. అండ్ దెన్ ఈ ఏరియా అంతా మొత్తం అన్ననే కల్టివేట్ చేస్తున్నాయి ప్యాడీ. అంటే అవతల చెరువు ఉంది కదన్న, ఆ చెరువు నుంచి మొత్తం. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం కల్టివేట్ చేస్తున్నారు. లెట్ వీ హ్యావ్ సమ్ ఫన్ ఇన్ ఫర్దర్ వీడియోస్. ఓకే, సరే అన్న, చూద్దాం. అండ్ సో ఎక్స్పీరియన్స్ అవ్వడానికి వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్ దిస్ టాస్క్ ఫర్ టుడే. ఇక్కడ నుంచి వేసుకోవాలన్న. ఓకే రాజు, కమ్ ఆన్. అందుకే కొంచెం కొంచెం ఇవ్వండి కొనలు. అంటే కమాండ్ రాజు, పట్టుకో, ఏం కాదు, పట్టుకో, చలో బ్రాడ్కాస్ట్. ఒకటి దగ్గర కాదు, పో నడు, ముందరికెళ్ళు. వరంపొండి వెళ్ళంట. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది మెథడ్, ఫర్టిలైజర్ అప్లికేషన్లో బ్రాడ్కాస్టింగ్ మెథడ్ అంటాం మనం దీన్ని, అంటే అగ్రికల్చర్ టెర్మినాలజీలో. సో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తా. అండ్ ఎట్లా అనిపిస్తుంది బ్రో? చాలా బాగుందా? దిగుతుందా కింద? అచ్చా, దిస్ ఈస్ ద థింగ్ ఇన్ రావెబ్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్, హ్యావింగ్ ఫన్ విత్ విలేజ్ పీపుల్ అండ్ ఆల్ ద థింగ్స్. నిన్న ఒక చిన్న యాక్టివిటీ చేస్తున్నాము, దట్ ఈజ్ పార్థీనియం ఎరాడికేషన్ వీక్ ఉంటుంది కదా, అప్ టు అంటే ఆగస్ట్ 16 నుంచి 22 వరకు ఆ వీక్లో ఒక యాక్టివిటీ చేయాలి అని అన్నారు. సో ఫర్ దట్ సేక్ వి డిడ్ దట్. అండ్ now for this, okay, let me capture some photo. The experienced hands. Okay, ఇట్లుంటుంది ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ చేస్తే. అండ్ వీఆర్ నౌ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్ స్టఫ్. ఎట్లా అనిపించిందిరా, నిజం చెప్పు? సో ఒక చిన్నది, అంటే కొంచెం ఉన్న స్పేస్లో తీసుకొని మిమ్మల్ని ట్రై చేస్తా. అండ్ అది కదా, లేకపోతే ఈ కార్నర్ కొంచెం తీసుకుంటే అయిపోతుంది. ఈ ఏరియా అంతా అన్న ఒక్కడే కవర్ చేస్తా అని అన్నారు. అండ్ హిజ్ లైఫ్ స్టైల్ ఈజ్, of course he was in a week 2 days work 4 days leaves. అట్లేం లేదు, అంటే ఎవ్రీడే రెగ్యులర్గా పొలం విజిట్ చేస్తానన్నారు. అండ్ దాని తర్వాత ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అవసరం ఉంటే బయటికి వెళ్తా అని చెప్పేసి అన్నారు. అండ్ హీఈస్ ఆల్సో ఎడ్యుకేటెడ్ టిల్ 12th. దట్స్ ద థింగ్, లెట్స్ హావ్ ఫన్. ఏ సంచితోటి అచ్చా, అంటే గడ్డి మందు కొట్టిన తర్వాత లోపల అదే కనిపిస్తుంది, ఇక్కడ మొత్తం గడ్డి ఎండిపోతుంది మొత్తం. సో లో ల్యాండ్ ప్యాడీ కాబట్టి లో ల్యాండ్లో అంటే సెలెక్టివ్ హెర్బిసైడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ప్రే చేసామని అన్నారు ఒక 10-15 days బ్యాక్. అంటే రెగ్యులర్గా విజిట్ చేసేవన్నా? శ్రీనివాస ఫర్టిలైజర్స్ ఎక్కడుందన్నా అది? ముంగల ఓకే, శ్రీనివాస ఫర్టిలైజర్స్ కదా. సో
ఫార్మర్స్కి నమ్మకం ఏంటి అని అంటే, ఒకసారి ఒక దగ్గర నుంచి తీసుకొచ్చిన మందులు మంచిగా అంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇస్తే కనుక, లైక్ ఈవెన్ డాడీ కూడా ఫర్టిలైజర్ షాప్లో ఏంటి అని అంటే ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు సంథింగ్ రెడీస్ దేర్ ఇన్ కల్వకుర్తి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అప్రోచ్ అయ్యి అంటే మంచి మందులు ఇస్తాడు లేకపోతే సీడ్స్ ఇస్తారు అని ఒక నమ్మకం ఉంటుంది. దే డిపెండ్స్ ఆన్ దెమ్ అండ్ దే మోస్ట్లీ ట్రస్ట్. మందు పేరు ఊరికి ప్రాబ్లమే కదా మందు పడితే. అది రెండు మిక్స్ చేసి కొడితే 12 కడవలు లేదా 14 కడవలు చేసాను. ఎట్లాంటి గడ్డ అయినా అవుతుంది. మ్యాక్ కంపెనీ మ్యాక్ నోటీస్. సో ట్రేడ్ నేమ్ వచ్చేసి నోటీస్. సరిపోదు ఇది. అవి చల్లేసినాం, అవి మంచిగా కాలేదు. ఇది చూపిస్తా, పోదాం ఒక్క నిమిషం అయిపోతుంది. చూపిస్తా మొత్తం తిరిగేద్దాం. ఓకే. ఎనీహౌ ఏంటి అని అంటే టాస్క్ అంత ఈజీ కాదు. వెన్ యూ గెట్ ఇన్ టు దిస్ దిగుతూ ఉంటుంది అండ్ పైన చేతిలో వెయిట్ ఉంటుంది కాబట్టి దిగుతూ ఉంటున్నప్పుడు వెయిట్ పట్టుకొని మనం అంటే నడుచుకుంటూ బ్రాడ్కాస్ట్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. ఈవెన్ స్ప్రేయింగ్ చేసేటప్పుడు కూడా పైన అట్లీస్ట్ ఒక 10 to 15 kgs ఈజీగా వెయిట్ ఉంటుంది. అంటే స్ప్రేయర్ వెయిట్, దాంతోపాటు మనం వేసుకునే వాటర్ అది పెస్టిసైడ్ లేకపోతే హెర్బిసైడ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క వెయిట్ తీసుకొని మనం ట్రావెల్ చేసి మనం దాన్ని స్ప్రే చేయాలి అని అంటే అంత ఈజీ టాస్క్ ఏం కాదు. సో వీ హ్యావ్ టు థింక్ దట్ ఫార్మర్స్ ఎంత రిస్క్ తీసుకొని మనకి పంటలు పండించి ఇస్తున్నారు అని చెప్పేసి, అండ్ వీ హ్యావ్ టు గో ఫర్ దెమ్ బికాస్ దే ఆర్ ఫీడింగ్ అస్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్. సో దట్స్ ద థింగ్. ఎన్ని కష్టాలు వచ్చినా, డ్రాట్ వచ్చినా లేకపోతే సివియర్గా ఫ్లడ్స్ వచ్చినా, దే ఈవెన్ డోంట్ వాంట్ టు స్టాప్ కల్టివేటింగ్. దట్స్ ద స్టఫ్. ఆల్ వీ నో దట్ యాజ్ ఎ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ వీ హ్యావ్ టు లెర్న్ ఆల్ దిస్ స్టఫ్. అంటే వచ్చే తరాలకి మేబీ ఉండదు ఇలాంటి ఎక్స్పీరియన్సింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి విన్నాము, బట్ వీ డోంట్ నో దట్ ఎగ్జాక్ట్లీ ఉంటుందో లేదో అని చెప్పేసి. బట్ దిస్ ఈస్ ద నైస్ వన్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ బికాస్ థియరిటికల్గా చదువుకునే పార్ట్ అండ్ ఆల్సో దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ ఎనీహౌ ఇట్స్ నైస్ టు గెట్ ఇన్ interact with several types of people and also farmers and their lifestyle. ఈవెన్ కొంతమందికి లైఫ్ స్టాక్ అంటే క్యాటిల్ ఉన్నాయి. చలో రే కింద నుంచా? ఓకే పర్లేదు పైన. ఓ 4 నెలలు మంచిగా ఉంటుంది కదా. So this is the thing. Hi and Mr. Agrico in track. Bro, start in. అయింది. అటు ఇటు అక్కడ ఒకసారి మధ్యలో ఒకసారి ఓకే.
ఇస్ ద ఎక్స్పీరియన్స్ బ్రో? ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది కింద? ఇట్స్ నైస్ యాక్చువల్లీ. మాకు కూడా పొలం ఉంది కానీ ఇక్కడ ఎక్కువ దిగుతుంది బ్రో. యాంగిల్ కన్నా పైకి దిగుతుంది అది. Finally, it's a great experience, and this is the thing. Done. So 1 month crop. వర్షాలు పడ్డాయన్నమాట మొదలవుతుంది. ఇది వచ్చేసి 1 month crop, అండ్ అన్న ఇందాక అంటున్నారు కదా ఇదంతా వచ్చేసి మన రాజ్యం అని చెప్పేసి, అండ్ హీఈస్ ద కింగ్ ఫర్ హీస్ కింగ్డమ్ నౌ. అంటే ఎంత ఉందన్న ల్యాండ్ ఇదంతా? అంతా అది ఇది కలిపి మొత్తం 10 ఎకరాలు. అంతా కౌలుకే చేస్తున్నారా మీరు? అన్న అచ్చా. సో ఇట్స్ నైస్. దీంట్లో ఏమన్నా వీడిసైడ్స్ అంటే కలుపు మంది ఏమైనా కొట్టిరానా దీంట్లో? అక్కడ కొట్టేసాం. ఓకే. ఇక్కడ మందు చల్లినాం. ఓకే, అక్కడ మందు చల్లుతాం కదా, అప్పుడు ఇటు కొడతాం. ఒకటేసారి ఒక షెడ్యూల్ అండ్ ప్లాన్ ప్రకారంగా ఫాలో అవుతూ ఉంటారు. అండ్ ఆఫ్టర్ బ్రాడ్కాస్టింగ్ అంటే ఏదైతే ఫర్టిలైజర్ ఉందో అప్లై చేసిన తర్వాత డిఫరెన్స్ వీ కెన్ సీ దట్ అక్కడ ఉన్న క్రాప్కి అండ్ ఇక్కడ ఉన్న క్రాప్కి. అన్న ఆగిపోయింది పెరగడం. ఒకటి మందు చల్లినందుకు పెరుగుదల ఆగిపోయింది. ఇప్పుడు మందు చల్లాం కదా, గడ్డి ఎండిపోయినందుకు మందు చల్లాం. మందు కొట్టిన 8 రోజులకు చల్లాలి గడ్డి మందు. 8-10 రోజులు. ఓకే. డిఏపి గ్రోమ్. ఓకే. ఎన్పికి మందు చేయాలి. అది అయిపోయినాక అది పచ్చగా అవుతుంది కదా, ఓకే. మొత్తం ఒకటేసారి అయితే రిస్క్ అవుతుంది. మనకు కూడా చేతిలో ఖరాబ్ అయిందంటే తిప్పలేదు. అదే కదా, ఎంత కష్టపడి ఇంత తీసుకొచ్చిన తర్వాత ఖరాబ్ చేసుకోవడం. సో టిల్లర్స్ కూడా బాగానే వచ్చాయి. అంటే ఎన్ని వేస్తారన్న, ఎన్ని పిలకలు వేస్తారు ఒక గంట అంటే ఉంటుంది కదా మనకి? అదే ఒకటేసి మనకి పక్క నుంచి పిలకలు వస్తాయి కదా, అదే కనిపిస్తుంది కొంచెం ఎక్కువగా వచ్చినాయి. ఊరో. సో మనం ఇక్కడ చూడొచ్చు టిల్లర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మనకి సైడ్ నుంచి, అండ్ యూ కెన్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్ థింగ్స్. సో విల్ బీ హ్యావింగ్ ఫన్. మొత్తం అంటే ఎంత వచ్చిందన్న ఖర్చు కూలోళ్ళకి గుత్తకి? ఎకరాకి వచ్చి 5,500 మన గుత్తకి వేయడం. ఒక ఎకరా 10 ఎకరాలు అంటే 50. ఓకే, 50 అంటే గుత్తకే మనకి ఇప్పుడు 10 ఎకరాలు అంటారు కాబట్టి ఒక 70,000 దాకా ఈజీగా అయ్యింది. జస్ట్ కూలోళ్ళకి ఇచ్చేది 70,000 దాకా 10 ఎకరాల నాటి వేయడానికి. మళ్ళీ ట్రాక్టర్ గంట లెక్కనా లేకపోతే ఎకరం లెక్క? ఎకరాకి ఎంత తీసుకుంటారు? 4,000. ఇప్పుడు బీట్ సార్లు కొట్టిస్తారు, మళ్ళీ 8 సార్లు కొట్టిస్తారు. రెండు నాటేసిన దగ్గర కలిపి. అచ్చా, ఒక ట్రాక్టర్ మాట్లాడేసుకుంటారు ఇక కంటిన్యూస్గా. వాళ్ళ బాధ్యత. ఓకే. డు యూ గెట్ దిస్? ఎకనోక్లో. ఇది వచ్చేసి మనకి మేజర్ వీడ్ అన్నమాట. అంటే ప్యాడీలో వచ్చే మేజర్ వీడ్ అండ్ మిమిక్రీ వీడ్ అని కూడా అంటాం దీన్ని. ఏంటి అని అంటే క్రాప్ వచ్చే ముందే ఇది దీని సీడ్స్ని క్రాప్లో అంటే కలిపేస్తుంది, తొందరగా మెచ్యూరిటీగా వచ్చేస్తుంది. అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ హ్యాపెనింగ్ విత్ దిస్ ఈస్ ద ఎకనోక్లోవా. సో తీసేద్దాం మనం దీన్ని. ఓకే, ఇట్స్ హెల్ప్ ఫార్మర్స్. బాగుంది, నైస్. సో ఖర్చు కూడా ఎంత అవుతుంది అండ్ ఆల్ దిస్ స్టఫ్ ఇస్ దిస్. మనం గడ్డి మందు కొట్టినామా అన్న? అక్కడ పని చేసిందా? ఓకే. గడ్డి వెళ్ళిపోయింది కదా, ఇది వేరే వాళ్ళది. ఓకే. 3 బిళ్ళలు గడ్డి మందు కొట్టలేదు. ఎట్లా? ఓకే.
అవును, కలుపు అనేది ఎక్కువగా ఉంది మనకు వచ్చే. అన్న ఓకే. సో క్రాప్లో వచ్చేసి వీడ్స్ ఎట్లా ఉన్నాయి మనకంటే నార్మల్గా ఉండే క్రాప్ ఎట్లా ఉంది, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ఇటు చూస్తే బోత్ ఆర్ సేమ్ ప్యాడీ ఫీల్డే, బట్ వీడ్స్ అనేవి ఎక్కువ తక్కువ కనిపిస్తున్నాయి. అండ్ క్రాప్స్లో ఏంటి వీడ్స్ అండ్ ఆల్సో డిఫరెన్సెస్ మనం చూడవచ్చు. దాట్స్ వాట్ అవర్ హోస్ట్ గోపాల్ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హ్యావ్ సమ్ ఫన్, చలో. అంటే ఇక్కడ అందరూ మ్యాక్సిమం కౌలుకి చేస్తారా లేకపోతే ఉన్నాయన్న భూములు లోను? అచ్చా. అంటే వడ్లు ఎన్ని? ఓకే, మనము ఎంఎస్పికి అమ్మేస్తాం కదా, గవర్నమెంట్కి అమ్మేస్తాం కాబట్టి వాళ్ళు మనకు తర్వాత బియ్యం. దిస్ థింగ్ ఇక్కడ పండించిన ప్యాడీ అంతా కూడా మనకి ఎంఎస్పిలో అంటే గ్రామ పంచాయతీలో వచ్చి వాళ్ళు అఫీషియల్స్ వచ్చి కొనుక్కొని పోతారు. ఎట్లా అని అంటే మాయిశ్చర్ లెవెల్స్ చూస్తారు కదా, 12 to 13% లేకపోతే 16% వరకు ఉండాలి అని చూసి 2200 కదా అన్న? 300 దాకా ఉంది ఎంఎస్పి ఇప్పుడు వచ్చే పంట సీజన్కి. ఇట్లా బ్యాంక్ నుంచి ఏమన్నా లోన్స్ తీసుకునేటోళ్ళు అంటే ఫర్టిలైజర్కి ఎట్లా ఇస్తారు కదా కొన్ని, అది ఫర్టిలైజర్కి ఏమి రైతు బీమా అదే మనకి వస్తూ ఉంటాయి. రైతు అది రుణమాఫీ రీసెంట్గా అయింది కదా, అయిందా అంటే అయిందా అన్న? ఓకే. మనకి రైతు బంధు 6 నెలలకు ఒకసారి వస్తుంటుంది, అంటే ప్రతి క్రాప్ సీజన్కి ఒకసారి వస్తూ ఉంటుంది. అంటే దీని తర్వాత మనం పెట్టుకునే ఇప్పుడు 10 ఎకరాలు మీరు చేస్తున్నారు అని అంటే ఉన్నోడికే పోతుంది అవి. ఇప్పుడు నేను చేను కావులు కట్టియాలా, చేను కావులు ఫస్ట్ చేను కావులు కట్టియాలి, మళ్ళీ రైతు బంధు వస్తుంది. వాడు ఇంక వ్యవసాయం ఎందుకు చేస్తాడా? మంచిగా తిని కారు కొనుక్కొని కాళ్ళ తిరుగుతాడు. నేను ఇచ్చిన పైసలు డీజిల్ వేసుకుంటాడు, వాడు ఇచ్చిన పైసలు మంచిగా ఫైనాన్స్ కట్టుకుంటాడు. అయిపోయి అది ఉన్నోనికే లాభం. అది కరెక్ట్. పని చేయాలా, పేదవాళ్ళు ఉంటారా సర్వే చేయించి పూర్వ పేదలు ఎవరో ఇల్లు కట్టియడం, మన సర్వే చేయించి ఎంఆర్ఓ వాళ్ళని పెట్టి సర్వే చేయించి పూర్వ ఎవరికి నిజంగానే పేదోళ్ళ లేకపోతే నిజంగానే కాదా ఇంత ఓకే అట్లా చేపిస్తే వర్క్ పర్ఫెక్ట్ వర్క్ ఉంటుంది. సో పైసలు ఇస్తే ఏం చేస్తారు, ఎన్ని లక్షలకి పడుతుంది అంతే. మరి బియ్యానికి అయిపోతాయి వాళ్ళు ఇచ్చే 6000 4000. సో చూస్తున్నారు కదా గ్రౌండ్ లెవెల్లో ఒక ఫార్మర్గా పనిచేస్తూ అంటే రూరల్ ఏరియాస్లో థింకింగ్ ఆలోచనలు ఎట్లా ఉంటాయి, యాక్చువాలిటీ ఏముంది అండ్ ఆల్సో ద ఫ్యాక్ట్స్ నిజాలు ఏమున్నాయి, బయట జరిగే సీన్స్ ఏంటి అని చెప్పేసి డిఫరెన్స్ మనం తెలుసుకోవచ్చు. ఐఎమ్ నాట్ లైక్ డూయింగ్ ఆల్ దిస్ స్టఫ్ ఫర్ లైక్ డిక్రీజింగ్ ఎనీ గవర్నమెంట్ ఆర్ ఎనీ థింగ్స్, బట్ దిస్ ఈస్ అ సీన్. అంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు లైక్ ఓకే ఫైన్ చేస్తే అలాంటి గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ఏదైనా స్కీమ్ కానీ ఏదైనా డెవలప్ చేయాలి. సో దే ఆర్ హోపింగ్ దట్ అండ్ ఆల్సో ఆల్ ద పీపుల్ హోపింగ్ దట్. అన్న అంటే ఇప్పుడు వర్షం అయిపోయిన తర్వాత ఏమైనా వేస్తారా దీంట్లో? ఇంకా మళ్ళీ ఒరే వేస్తారా? జనవరిలో అవునా? అంటే ఇప్పుడు చెరువులో నీళ్ళు ఇప్పుడు ఎండాయా? అంటే ఓకే, అప్పుడు 5 ఎకరాలు మాత్రం వేసుకుంటారు. ఇప్పుడు వేసే 10 ఎకరాలు మొత్తం ఒకరివేనా అన్న? ఓకే ఓకే. అంటే మాకేంటి అని అంటే ఒకటే క్రాప్ వేయకుండా క్రాప్ రొటేషన్ అంటే ఏమంటారంటే ఇప్పుడు పంట మార్పిడి అని అంటాం కదా. ఇక్కడ మనతో ఉన్నదా చెరువు ఉంది కదా వానకాలం, ఆ చెరువు నింటే ఇక కురిసే తప్ప ఈ చెరువు ఏ పంట కాదు అది. ఓకే వరేసినాం అనుకో వాటర్ వచ్చే చనిపోతాయి. అంటే ఇప్పుడు ఏంటి అని అంటే భూమికి కూడా మనకి మంచి అవసరం కదా, అంటే సాయిల్ హెల్త్ కూడా మనం చూసుకోవాలి కదా, భూమి యొక్క అంటే మట్టి యొక్క ఆరోగ్యం ఎట్లా ఉందని చెప్పేసి. మేమేం సజెస్ట్ చేస్తామనంటే ఈ పంట అయిపోయిన తర్వాత మనకు మినుములు ఉంటాయి కదా, పెసర్లు మినుములు బొబ్బర్లు లాంటివి, అంటే వర్షాలు తక్కువ ఉన్న టైంలో అవి వేసుకుంటే ఏంటి అని అంటే మనకి కావాల్సిన నైట్రోజన్ ఏదైతే ఉందో మనకి సాయిల్కి వస్తుంది అండ్ ఆల్సో మంచిగా మనకు ఈల్డ్ కూడా వస్తుంది. అయితే అది ఎక్కడ అంటే ఇప్పుడు మనం పత్తి చేను చూపించాం, అవి టుల్లు వేసినాం అనుకో వాటర్ సోర్స్ రావు కదా, ఎక్కువ రావు నుంచి
ఓన్లీ వర్షం పడి మంచిగా అవుతుంది అది అక్కడ. ఇక్కడ వాటర్ సోర్స్ ఎక్కువ వస్తూనే ఉంటాయి కదా, కాదు అది పంట మార్పిడి అన్నది ఇక్కడ జరగదు ఇక. అట్లానండి. ఇప్పుడు బోర్ ఉందని అన్నారు కదా, కంటిన్యూస్గా సంవత్సరం మొత్తం నీళ్ళు వస్తూనే ఉంటాయి, ఇప్పుడు తగ్గుతాయి కదా. ఇప్పుడు 6 నెలలు వస్తాయి, మెయిన్ క్రాప్ మీరు ఇది వేసుకోండి, తర్వాత ఎన్నిక రాదు కదా ఇక్కడ వాటర్ లేకుంటాయి కదా. అంటే కొంచెం కొంచెం ఇప్పుడు బోర్ నీళ్ళు అవి వస్తాయి కదా మనకి, జస్ట్ తేమ అవసరం అంతే. తక్కువ నీళ్ళతోటి మనం పంట తీసుకోవచ్చు. తక్కువ నీళ్ళతో పంట తీసుకునొచ్చు. ఈ భూములు ఉన్నాయా ఈ వరికి తప్ప వేరే పనికి రాదన్నమాట. అంటే దాన్ని కంటిన్యూస్గా మ్యానిపులేట్ చేసి పడ్లింగ్ చేసి మనం అంటే మాకు పాసిబిలిటీస్ కనిపిస్తాయి, మేము చదువుకున్న చెప్తున్నాం మీకు. అంటే మీరేంటి అంటే దిగుబడి కూడా ఎక్కువ వస్తుంటుంది. ఒకసారి అట్లా ట్రై చేయండి, అంటే కొంచెం 2-3 మళ్ళీ వేసి ట్రై చేయండి, మరీ ఎక్కువ కాకుండా. తోట పెట్టేస్తాయి ఓకే, మొత్తం మిరప తోట ఓకే పెట్టేస్తాం, మార్పిడి చేస్తాం సార్. అయితే ఏంటి అని అంటే కొంచెం చేంజ్ చేస్తే ఏంటి అని అంటే సాయిల్కి అనేది ఊరట వస్తుంది, దానికి కూడా మంచి ఇది ఉంటుంది. అటాక్ కానీ ఇట్లా ఇప్పుడు ప్రజెంట్ మనకి ఒకటే వేస్తే పెస్ట్ ఉంటుంది ఏదన్నా పురుగులు, అట్లా అవి ప్రతిసారి ఒకే పంట వేసేసరికి అవి నెక్స్ట్ ఈ మడ్ల మీదకి వచ్చి దాన్ని ముళ్ళు పెట్టుకుంటూ ఉంటాయి. నువ్వు మారుస్తున్నావు అనుకో, నెక్స్ట్ ఈ అటాక్ చేయకుండా ఆ పంటని కాపాడుతాయి, మనకి దిగుబడి కూడా కొంచెం ఎక్కువ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాం, పక్క చేళ్ళు కూడా మనకు వరి చేనులో ఉంటాయి. సో అక్కడున్నా కూడా ఏదైనా పురుగు లాంటిది లేకపోతే ఏదైనా ఉంటే మన చేనుకు కూడా పాకే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం మనం అని అంటే, మనం పంట మార్చుకున్నాం అనుకో వరి ప్లేస్లో, అంటే నెక్స్ట్ సీజన్ మీరు వాళ్ళు వరి వేస్తే మీరు వేరే ఏదైనా అంటే లైక్ పల్సెస్ పప్పు దినుసులు లాంటిది ఏదైనా వేసుకుంటే దాని మీద తినేది దీని మీదకి రాదు కదా. సో స్పెసిఫిక్గా దానికే అవసరం ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఇది ఉందా అంటే కలుపు యొక్క ఇది ఉంది కదా, ఇంత అనేది తక్కువగా వస్తుంది మనకి, నీళ్లు మనం అంత ఎక్కువ వాడాము. సో దానికి ఏంటి అని అంటే కరెక్ట్ క్రాప్ స్టేజెస్ తెలుసుకొని ఎప్పుడైతే ఫస్ట్ మొలకెత్తేటప్పుడు ఒకసారి, దాని తర్వాత కొంచెం పెద్దగా అవుతుంటే మందు వేస్తాం కదా, అప్పుడు ఒక 2-3 సార్లు వేసుకొని, తర్వాత పూత దశ ఏదైతే ఉందో అప్పుడు కనుక మనం దానికి మంచిగా నీళ్ళు ఇచ్చుకున్నాం అనుకోండి, క్రాప్ అనేది మనకు మంచిగా వస్తుంది. అలా చేసుకుంటే ఏంటి అని అంటే మీకు యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో దానివల్ల కూడా మనకి వాటి మీద 7,000 ఎంఎస్పి ఉంది, అంటే మార్కెట్ ప్రైస్ 70 రూపాయలు ఈజీగా కిలో ఉంది కదా. సో అది వచ్చేసి మనకి ఏంటి అని అంటే ఈజీగా మనకు ఒక 2-3 క్వింటాలు వచ్చినా మనకి ఇంట్లో కొంచెం పనికి వస్తుంది, బయట మార్కెట్లో మనం అమ్ముకోవచ్చు, అలా చేసుకోవచ్చు. దాంతో పప్పు గిట్లా మనం దంచి అంటే గ్రైండ్ చేపించి కానీ ప్రాసెసింగ్ చేసి అమ్మితే 120 రూపాయలు కిలో ఉంటుంది. అది ప్రాసెసింగ్ ఒకటి ఉంటుంది అన్నమాట. అలాంటి స్టాక్ సరిపోవట్లేదు, వాళ్ళు ఇంకా తీసుకొని ఇంకా దాన్ని ప్రాసెసింగ్ చేస్తున్నారు. అట్లా పప్పు తయారు చేసి బయట ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. అదే మేము అందుకే చెప్తున్నాం, ఇలాంటివి ఏంటి అని అంటే మీకు పంట మార్పిడి వల్ల మనకు ఏమవుతుందంటే ఇప్పుడు సొంత భూమి ఉన్నాయనుకో అన్న, మనం పంట మార్పిడి చేయొచ్చు. ఇప్పుడు నేను నా చేను వేసుకున్నా అంటే ఎన్ని సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు అవుతుంది. దాంట్లో నేను కందులు వేసినాను అనుకో, దాన్ని కవులకు కూడా సరిపోవు పైసలు. ఓకే, అర్థమవుతుందా? అదే పత్తి ఉన్నది అనుకో 50-50 అన్న మిగులుతుంది. కూలీలకు ఒక ఎకరకు 10 క్వింటాలు వచ్చిందంటే 5 క్వింటాలు వాళ్ళకు పోయినా 5 క్వింటాలు నా ఖర్చులకు మిగులుతుంది. ఓకే, కందులు వేసినాం అనుకో దిగుబడి తక్కువ వస్తుంది. అది దిగుబడి తక్కువ వచ్చినప్పుడు కౌలు కట్టాలి, మన మందుల కూలీల ఖర్చులు అవన్నీ వెళ్ళిపోతాయి. ఇంట్లో ఖర్చులు కూడా అనుకో, మనకు ఒక 8 ఎకరాలు ఉంది కదా, ఆ సొంత భూమి అనుకో, మనం వేరే జాబ్ చేసుకుని 8 ఎకరాలు కంది వేసినాం అనుకో బేఫికర్ ఉంటుంది. ఓకే, దాని నుంచి కవులకి భయపడే మా ఊర్లో సొంత భూములు ఎక్కువ ఎవరికి లేవు, కవులకి భయపడే పత్తి చేలు ఎక్కువ వేస్తారు మాట. ఓకే, ఇప్పుడు ఆ రోడ్ల పోటీ మొత్తం పత్తి చేను. అదే అడిగినాం ఇందాక మీకంటే ముందు ఒక ఆయన ఉండే కదా, అంటే మందు కొడతా అని తీసుకెళ్ళి ఉండే కదా బసప్ప అంకుల్, ఆయన ఉండి అన్నారు సో ఈజీగా 15,200 అంటే ఎకరాకి ఆ పత్తి చేనుకి అయ్యే కౌలు కట్టేది 15,000 అంటే 130,000 తీసుకుంటారు బాబు అని అన్నారు. ఆయన కూడా రేజ్ చేసిన పాయింట్ ఏంటి అని అంటే వచ్చే రైతు బంధు కావచ్చు, లేకపోతే ఎలాంటి డబ్బు సౌకర్యాలు ఉన్నా ఎవరైతే ఓనర్ ఉన్నారో ల్యాండ్ ఓనరు దానికి వెళ్ళిపోతుంది, అది కొంచెం కష్టంగా ఉంది మాకు అని చెప్పేసి అన్నారనమాట. సో ఇలాంటి వాటిని మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఉన్నా లేకపోయినా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇలాంటివి డెవలప్ చేసుకుంటే. ఇంకోటి ఏంటంటే ఈ పంటలోనే మేము అల్లివేస్ అని చెప్పేసి కొంచెం చదువుకుంటాం, క్రాపింగ్ ప్యాటర్న్స్ అని ఉంటాయి. సో డిస్టెన్స్లో వేసుకోవాలి. అప్పుడు ఒక ఏరియాలో మనకి ఏంటి అని అంటే ఒకవేళ దోమ కానీ లేకపోతే ఏదైనా వచ్చిందనుకోండి,
ఈ ఏరియాలో వచ్చింది, అటు మనం అవతలకి తొక్కేసుకున్నాం అనుకోండి, అది ఈజీ అవుతుంది అక్కడ అంటే వెళ్ళడానికి కొంచెం ఉంటుంది. అది మనం మొన్న ఇప్పించిన బీహారాలతో తినడానికి. ఓకే, అంటే ఒక 4-5 రోజులకి మధ్యలో కొంచెం ఎక్కువ స్పేస్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ రోజు అట్లా వేసుకుంటే మనకి మంచి పంట దిగుబడి కూడా మంచిగా ఉంటుంది. గాలి కానీ మందు కొట్టేటప్పుడు మనకి ఈజీ అవుతుంది అది. డిపిహెచ్ అని అంటే ల్యాండ్ వాకర్ అని అవుతుంది. బైక్ కనిపిస్తుంది అది అంతవరకు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ సజెస్టింగ్. అంటే ఇప్పుడు కాకపోయినా ఈ క్రాప్ వేసుకోవచ్చు, పర్లేదు, కానీ మీరు ఒకసారి ట్రైల్ చేయండి, ఒక 2-3 మళ్ళీ వేసి నెక్స్ట్ సీజన్కి, అప్పుడు మనకి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇప్పుడు అంటే వర్షాకాలం కాబట్టి మనకి డిఫరెంట్ కూడా వేసినాము, పెసాలు వేసినాం, అటు పోయినా సార్ పెసాలు వేసినాం. దిగుబడి ఎట్లా వచ్చిండే అప్పుడు మీకు? దిగుబడి రాలే, వర్షాలు ఎక్కువ తెంపేమో మూమెంట్లోనే వర్షాలు ఎక్కువ వచ్చి ఓకే ఖరాబ్ అయినాయి, లోపల ఖరాబ్ అయింది, కాయ ఖరాబ్ అయింది. అంటే అది అన్న గవర్నమెంట్ మీకు నెల ఖచ్చితంగా జీతం వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. లీవ్ పెడితే మాత్రమే రాకపోవచ్చు, మాది అట్లా ఉంటుంది. ఇప్పుడు పెట్టాలి, కరెక్ట్. వచ్చినంత వరకు నమ్మకం లేదు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా గట్టిగా వర్షాలు పడ వడగల వచ్చింది, అదే నాకు అట్లా ఇది మొత్తం ఇది వేసిన 5 ఎకరాలు వేసిన. 5 ఎకరాలు వచ్చేది దోమ పొట్టు అనేది వచ్చింది. ఒడ్లైనా మొత్తం అయినా పంట కోస్తాం ఒక 15-20 రోజులు అంటే మొత్తం అడ్డం పడుతుంది, ఇరిగిపోయింది మొత్తం దోమ కింద కుట్టి. దాని ఖర్చు కూడా దానికి వెళ్ళలేదు. చేతితో పెట్టుకున్నారు అప్పులు తీసుకొచ్చి జాబ్ బాగానే ఉంది ఇప్పటికైతే. ఓకే, ఈ కాలం మంచిగా అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటాం, ఇంకా ఏం చేస్తాం, ఎంత ఉన్నా ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఉంటాం కదా, అంతే. మన చేతిలో మాట అయితే కాదు, కష్టపడుతున్నాం, ఆయన కనుకరించి ఇంత ఇస్తే మనది, లేకపోతే ఇంకా మనం ఏం చేయలేం దాన్ని. సో దిస్ ఇస్ ద ఫీల్డ్ అండ్ ఆల్సో ద జనరల్ టాక్ వి టాక్డ్. ఓకే, మొత్తం కొట్టేసి ఇప్పుడు మళ్ళీ గడ్డి మందు కొట్టేసారు. ఓకే, మందు కూడా చల్లేసాం, కనిపిస్తుంది, డిఫరెన్స్ కనిపిస్తుంది. అదొకటే చల్లలేకుంటుంది, అదొకటి చల్లేసాం, ఈ మొత్తం చల్లేసాం, కానీ గడ్డి మందు కొట్టలేదు. దీనికి గడ్డి మందు కొట్టలే, ఈ పై దానికి కొట్టిరేది. ఓకే, అంటే ఎంత ఉంటుంది అన్న ఇప్పుడు మనము 10 ఎకరాల కంటే గడ్డి మందుకి ఎంత కావచ్చు ఖర్చు? ఎకరాకి వచ్చేసి అది 1400 ఉంటుంది, మ్యాక్ కంపెనీ 1400. సరే అన్న. మళ్ళీ అది పెరుగుతూనే ఉంటుంది, క్రాప్ లాస్ట్ వరకు అట్లనే ఉంటుంది. ఇంకా అది పడ్డ కాడ ఇంకా మొత్తం స్మాష్. ఇంకా అది అంటే అప్పుడు మనము పంటలో నీళ్ళు తక్కువ ఉండాలి కదా అన్న, మొత్తం అంటే ఎట్లా నీళ్ళు తీసేసి కొట్టాలి కదా అది. ఇప్పుడు పైన వాటికి ఎట్లా కొడతారన్న, మరి ఇట్లా వాటర్ వస్తూనే ఉన్నాయి కదా ఈ పైన మడులకి. ఆ మడులు మొత్తం తీసేస్తారు, రేపు మడలు మొత్తం పెద్ద పెద్దగా తెంపేస్తా. ఓకే, నీళ్ళు మామూలుగా వెళ్ళిపోతాయి కదా, ఇట్లా ఉంటాయి, ఇట్లా ఉన్నది అనుకో నీళ్ళు, ఇట్లా గడ్డి పైకి కనిపించింది. ఓకే, పైన నీళ్ళ లోపల ఉంటుంది చూడు గడ్డి, దానికి పడదు కదా మందు. అంటే ఇప్పుడు ఇక్కడ కడతారా అన్న? అంటే ఇప్పుడు పైనుంచి మనకు నీళ్ళు వస్తూనే ఉంటాయి, అదే వాడు అడుగుతున్నాడు. పైనుంచి మనకు కంటిన్యూస్గా నీళ్ళు వస్తూనే ఉన్నాయి కదా, అట్లా మనం కట్టెలు తెంపుకున్నా సరే ఏం చేస్తా అంటే ఇప్పుడు ఆడ నీళ్ళు పోతున్నా మొత్తం నీళ్ళు ఒక లైన్లో తీసి పడేస్తా. అచ్చా, మొత్తం ఒకటేసారి బయటికి వెళ్ళిపోయేటట్టు ఈ లైన్లో ఒక లైన్లో వెళ్ళిపోవాలా, ఇక్కడ నీళ్ళు రావు కదా, గడ్డి మందు కొట్టాలి. ఓకే, ఇది ఒక 2-3 రోజులు అవుతుంది కదా, ఆ నీళ్ళు అనేది ఇక్కడ మలపాలి, ఇక్కడ నుంచి తీసేయాలి, మళ్ళీ అక్కడ కొట్టేసేయాలి అన్న. ఫస్ట్ టైం ఏం చేసినా ఇక్కడ నీళ్ళు రానియాలి, నీవు గడ్డి మందు కొట్టేటప్పుడు ఉన్నదా గడ్డి లేదు, ఇక్కడ లేదు. మీరు అన్నది ఇదే కదా, ఇట్లా గ్యాప్ ఉండాలంటుంది కదా వర్షం నాటు కాదు, ఇంకా 2-3 రోజుకి. అంటే ఎట్లా అని అంటే ఇప్పుడు మనం ఒక ఫీట్ అంతా కొంచెం దూరం ఉంటే ఒకదానికి కాదు, ఒక 3-4 సార్లు లెక్క ఉంటాయి కదా, అట్లా వేసుకుంటే ఏంటి అని అంటే మనకి మందులు కొట్టేటప్పుడు కానీ లేకపోతే చల్లేటప్పుడు కానీ, ఇందాక మనం చల్లుతుంటే కొన్నిసార్లు తొక్కేస్తూ ఉంటాం కదా, అట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అండ్ మంచి కంట్రోల్ కూడా అవుతుంది అన్నమాట.
notice. Okay. So it is a restricted thing and జాగ్రత్త వ్యూవర్స్ ఎవరున్నా కొంచెం చూసి, ఎందుకనంటే దీంట్లో ఉండే కెమికల్ ఏదైతే ఉందో కొంచెం వేస్తే చెట్లు చేస్తాయి, మొత్తం వేసుకుంటే మనుషులు కూడా చేస్తారు. సో ప్లీజ్ అవాయిడ్ అండ్ డోంట్ ట్రై ఎట్ యువర్ హోమ్స్. ఓకే, 1.2% అండ్ సాలోబ్యూటైల్ హర్బిసైడ్. దట్స్ నైస్. 1800 ఉంది. సో 1450కి అంటే 1450 రూపీస్కి మనకి షాప్లో దొరుకుతుందని చెప్పేసి అన్న అంటున్నారు. దిస్ ఈస్ ద థింగ్. ఓకే, లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. అంటే మళ్ళీ వేరే వీడియోస్ అన్న. అచ్చా, డ్రమ్ము లెక్క తీసుకుంటారా? 350. నీళ్ళొకటి కలిపి మనం పోసుకోవాలి దాంట్లో. వీ కెన్ సీ ద డిఫరెన్స్. డైలీ లేబర్ చేసేవి ఏంటంటే ఇంత పర్ఫెక్ట్ అండ్ స్ట్రేట్గా ఉండవు రోస్ అనేవి. బట్ ఎవరో బీహార్ వాళ్ళు అంట, మేబీ దే ఆర్ ఆల్సో డైలీ లేబర్స్. బట్ వాళ్ళ యొక్క పంట అంటే ఎట్లా చేసినారంటే, సో ఎక్కడి నుంచి చూసినా స్ట్రేట్గా ఒక రో కనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ ద డిఫరెంట్. అండ్ ఆల్సో వీ కాల్ ఇట్ యాజ్ అలివేస్ అని చెప్పేసి అంటాం దీన్ని మనం. ఓకే, వీళ్ళు ఎంత తీసుకుంటారన్న? ఎట్లా వేస్తారు ఇది? ఇట్లా వాళ్ళు కూడా అంతే, ఎకరకు అంతే తీసుకుంటారు. అంటే మనుషులే వేస్తారా? ఇంత స్ట్రేట్గా ఎట్లా వేస్తారన్న అసలు? తాళ్ళు పెట్టుకుంటారా? ఓకే, తాళ్ళు పెట్టుకొని గుంజుకొని వేసుకుంటారు ఇంకా వాళ్ళు. దట్స్ పర్ఫెక్ట్. ఏంటి అని అంటే మనం ఏదైనా స్ప్రేయింగ్ ఆపరేషన్స్ కానీ లేకపోతే ఏదైనా ఇలాంటి డ్రెస్సింగ్ అంటే టాప్ డ్రెస్సింగ్ కానీ అలా వెళ్ళినప్పుడు ఏంటి అని అంటే మధ్యలో నడిచేటప్పుడు ఈజీ అయిపోతుంది ఇలా ఉంటే. ఏంటి అని అంటే సో యూ కెన్ వాచ్ ఎంత స్ట్రెయిట్గా ఉన్నాయని చెప్పేసి ఒక సాల్ లెక్క అంటే ఒక రో లెక్క మనకు కనిపిస్తూ ఉంటుంది ఇదంతా. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ దిస్ ఈస్ ద వన్ పార్ట్. అండ్ హియర్ వీ కెన్ గో. ఎటు చూసినా మనకు అంత పర్ఫెక్ట్ వ్యూ అనేది ఉండదు అనమాట. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక దగ్గర స్పేస్ ఎక్కువ ఉంటుంది అండ్ ఒక దగ్గర స్పేస్ తక్కువగా ఉంటుంది. సో ఆల్ దిస్ కన్స్టెంట్స్ విల్ బి దేర్. అండ్ పెస్ట్ అటాక్ అనేది కూడా దీనివల్ల మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఎందుకంటే పర్ఫెక్ట్ స్పేసింగ్ అనేది ఉంటుంది మనకి. అంటే ఒక సైడ్ నుంచి చూస్తే స్పేసింగ్ అనేది ఉంటుంది కాబట్టి దట్ ఈస్ గుడ్. దట్స్ ద థింగ్. అండ్ ఇట్స్ సచ్ ఏ ఇన్ఫర్మేటివ్ వీడియో ఫర్ ఆల్ ద పీపుల్. ఓకే, the Rawai boys are getting deeper and deeper into this stuff. Okay, let me show myself. Hey guys, must watch this stuff. ఎందుకనంటే ఒక ఫార్మర్ వచ్చేసి ఎంత క్రూషియల్ టైంలో అయినా సరే ఫార్మింగ్ అనేది వదలరు కాబట్టి వాళ్ళు చేసే అంటే వాళ్ళు పడే కష్టం కావచ్చు అండ్ ఆల్సో ఆల్ దీస్ థింగ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫార్మింగ్ అనేది వదలరు కదా. సో లైక్ దట్ ఏంటి అని అంటే ఇప్పుడు గోపాల్ అన్న ఈ వీడియోలో ఎవరైతే హోస్ట్ ఫార్మర్ ఉన్నారో అంటే ఫర్ టుడేస్, సో ద రావై బాయ్స్ ఆర్ డిడ్ వెల్ జాబ్ అండ్ ఆల్సో సెవరల్ సజెషన్స్ వి గేవ్ ఫర్ హిమ్. అండ్ ఆయన కూడా ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. సో మస్ట్ వాచ్ దిస్ వీడియో అండ్ విల్ బి ర్యాపింగ్ అగైన్ హ్యాస్ రావై బాయ్స్ పార్ట్ 3. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ choosing to watch our video and also bye bye. వాళ్ళకి దాన్ని మళ్ళా నారు వచ్చినాక కోసి పేపర్ ఒక 4 మూలలు ఇట్లా సీగ్లాక్ ఇస్తారు. అది కోసి దాన్ని మళ్ళీ నారు మిషన్లో పెట్టి అది చాలా రిస్క్ పని. ఓకే, మళ్ళీ వాటర్ ఉండవద్దు నాటు వేసినప్పుడు, చాలా తక్కువ ఉండాలి. ముందు కొట్టు పెట్టుకోవాలి, దుక్కి చేసి పెట్టుకున్నాను. అవన్నీ వేసే బదులు డైరెక్ట్ వేసే మిషన్ అయితే ఓకే ఇబ్బంది ఉన్నది. ఓకే, ట్రాన్స్ప్లాంటర్ వల్ల ఇలాంటి అంటే ముందే ప్రీ ప్లాన్డ్గా ఉండాలి, వాళ్ళు ఇచ్చే మెజర్మెంట్సే పక్కా ఫాలో అవ్వాలి మనకి. లేకపోతే కాదు అది కొంచెం ఇబ్బందికరమైందే. కానీ ఏంటి అని అంటే ఇప్పుడు కొంతమంది అంటే అది వేసిన మాకు వరి కూడా సూపర్ అవుతుంది. అది అవును, మంచిగా కరెక్ట్ ఉంటుంది. కానీ చేసే పద్ధతి తెలియదు మనకి. ఏంటి అని అంటే ఏరియాలో లేదు కదా. ఓకే, ఏంటి అని అంటే ఇప్పుడు ఇలాంటి వాటికి ఎట్లా ఉంటాయి అని అంటే మనకు ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి అన్న. ట్రైనింగ్ సెంటర్స్ ఏంటి అని అంటే ఒక 6 నెలలు కావచ్చు లేకపోతే సంవత్సరం పాటు ఒక ఇప్పుడు మా పీజేటీఎస్ యూనివర్సిటీ ఏదైతే ఉందో వాళ్ళే ట్రైన్ చేస్తారు. ఈ డ్రోన్స్ కావచ్చు అంటే స్ప్రేయింగ్స్ ఉన్నాయి కదా, డ్రోన్స్ తీసుకొని ఓకే. సో డ్రోన్స్ కావచ్చు ఇలాంటి వాటికి ట్రైనింగ్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి అని అంటే వాళ్ళు ట్రైన్ చేస్తారు ఫార్మర్స్ని.
అలా ట్రైన్ ఉన్న వాళ్ళు ఒక 10 మంది ఒక గ్రూప్గా ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ అయితే ఏంటి అని అంటే ఇప్పుడు ₹1,00,000 ఒకరు పెట్టేదానికంటే ఒక 10 మంది 10,000 పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈజీ అవుతుంది కదా, మనకి డబ్బు కూడా తక్కువ ఉంటుంది. అలా ఫామ్ అయ్యి చేసుకుంటే ఏంటి అని అంటే మనకి మంచిగా దిగుబడి కూడా వస్తుంది. సో ప్లాన్ చేసుకోవాలి, ఈ నెల మొత్తం మనం వర్షన్లు వేసుకోవాలి అని అంటే ఒకరు కొంచెం ముందు వేసుకోవాలి వరి అనేది, అది చల్లేటప్పుడు అట్లా చేసుకుంటే ఈజీ ఉంటుంది కదా మనకి. సో ఇదంతా మాకు ఎక్స్టెన్షన్ వర్క్లో ఉంటుంది అన్నమాట ఇది. అన్న కానీ అది అవి పేపర్ వల్ల అనేది మా ఏరియాలో ఎవరు చేయలేదు. అది దానికి సపరేట్ నర్సరీ రేజింగ్ అనేది ప్రాసెస్ ఉంటుంది. అది ఇక మనం పుట్టిన పిల్లని పోషించినట్లు చేసుకున్నాం దాన్ని. అది కరెక్టే, అంతేనా కదా? అది కరెక్టే అన్న. కానీ ఇప్పుడు మనకు అంటే కొన్నిసార్లు బాధ అవుతుంటుంది, అలాంటి ఒకసారి ట్రై చేస్తే ఏంటి అని అంటే చాలా మంచిది, చాలా మంచిది. అట్లా ఊరు చేసినాం అనుకో దిగుబడి చాలా వస్తుంది. అది మనకి నారు మనం ఒడ్లు వస్తుంటామా, మొలకకు వస్తే ఎకరకు ఒక 30 కిలోలు వస్తాం అనుకో, 10-15 కిలోలకు సరిపోతుంది. అది ఎందుకనంటే మనం మళ్ళీ బెనిఫిట్ అవుతాము, తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది. కానీ ఒకసారి అడాప్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది మనకి, ఆ పేపర్లు పలవడం మనకు తెలియని ఎక్స్పీరియన్స్ కాబట్టి. అలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్తే ఏంటి అని అంటే మనకి బాగుంటుంది. అది అయినా కూడా తెలక భూములు ఉండాలి, మళ్ళీ అది వేయాలంటే నల్ల భూములు ఉన్నాయంటే రాదు. అది కొంచెం దిగుతూ ఉంటుంది, లోపలికి దిగుతుంది, వెయిట్ ఉంటుంది కాబట్టి లోపలికి దిగుతూ ఉంటుంది, ఇబ్బంది అవుతుంది అది కూడా. సరే, హౌ డూ యూ ఫీల్ బ్రో? I want your experience now as a Rave boy. Okay. Okay guys, and finally ending here for today, the Rave boys, and thank you so much for watching and showing love towards us, the Rave boys, and finally here guys. Okay, let's meet in the episode 4 and the ప్లేలిస్ట్ నెంబర్ అంటే ప్లేలిస్ట్లో వీడియో నెంబర్ 4కి కలుసుకుందాం. అండ్ ద లైవ్లీ సెషన్ ఇట్ వాజ్. ఎందుకనంటే ఒక ఫార్మర్తో లైవ్గా మాట్లాడుతూ వాళ్ళ పొలంలోనే ట్రావెల్ చేస్తూ ఇట్ వాజ్ నైస్ వన్, అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ అయ్యాము. సో హర్బిసైడ్స్ కావచ్చు అండ్ ఆల్సో బ్రాడ్కాస్టింగ్ కావచ్చు. అన్నా, సో ఒక మంచి లైవ్లీ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఎట్లా ఏంటి అని చెప్పేసి ఈవెన్ దట్స్ ద థింగ్, అండ్ హ్యాడ్ ఫన్ ఇన్ ద మార్నింగ్ ఆఫ్ దిస్ డే. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. ఇలాంటి ప్రిటీ గుడ్ అండ్ ఫనీ వీడియోస్, అండ్ ఆల్సో ఇన్ఫర్మేటివ్. ఫస్ట్ థింగ్ ఇన్ఫర్మేషన్ కదా, సో మంచి కంటెంట్ ఇంకా ఈ 4 months అప్లోడ్ చేస్తూనే ఉంటాం. లైక్ ఫార్మర్స్తో ఇంటరాక్షన్స్. దిల్ బి ఏంద్రా అవి ఊర పందులా లేకపోతే అడవి పందులరా? ఆడ కార్నర్ దగ్గర, అక్కడ ఆడరా చెట్లు ఉన్నాయా, కనిపిస్తుందా? ఏమోరా బాబు, ఈడ ఏ పందులు తిరుగుతున్నాయో అర్థమవుతలేదు. సో సో లైవ్గా అడవి పందులు కూడా చూడాల్సి వస్తుంది. హ్యాడ్ ఫన్, అండ్ బై బాయ్, టాటా, సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో.